ఇంటర్ అయిపోయిందా? ఇంజనీరింగ్ ఎక్కడ జాయిన్ అవ్వాలా అని ఆలోచిస్తున్నారా? స్కిల్ జెన్ లో జాయిన్ అవ్వండి, 100% జాబ్ సాధించండి. హలో, నేను మీ డాక్టర్ స్నేహ. సో మీరు వెయిట్ లాస్ సిరీస్ చేస్తూ ఉన్నారు కదా. సో ఈరోజు నేను మీకు స్పెషల్ వెయిట్ లాస్ సిరీస్ చెప్తాను. మీరు ఈ బాల్తో మీరు వెయిట్ లాస్ సిరీస్ చేశారంటే మీరు ఎంజాయ్ చేసుకుంటూ చేస్తారు. చాలా స్పెషల్గా ఉంటుంది. సో ఈ వీడియో కంపల్సరీ చూడండి. మనం బాల్తో చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం కదా ఇలాంటి బాల్స్తో. సో ఇలాంటి బాల్స్తో వర్కౌట్ చేస్తే చాలా ఫన్గా ఉంటుంది. ఎంజాయ్ చేసుకుంటూ చేస్తారు. మీరు ఎప్పుడైతే వర్కౌట్ ఎంజాయ్ చేసుకుంటూ చేస్తారో అప్పుడు తెలియకుండా వెయిట్ లాస్ అవుతారు. అండ్ ఆ ఎంజాయ్మెంట్ వల్ల చేసిన వర్కౌట్ మీ హెల్త్కి కూడా మీ బాడీకి కూడా చాలా మంచిది. సో అందుకే నేను ఆలోచించి ఈ స్పెషల్ వెయిట్ లాస్ ఎక్సర్సైజ్ సిరీస్ నేను మీకోసం తీసుకొచ్చాను. సో దీంట్లో ఫస్ట్ ఏం ఎక్సర్సైజ్ చేయాలి, ఎలా చేయాలో నేను చెప్తాను. ఇది ఎంజాయ్ చేసుకుంటూ మంచిగా మీ పిల్లలతో ఆడుకుంటూ కూడా చేయవచ్చు హ్యాపీగా. సో మీరు నవ్వుకుంటూ హ్యాపీగా అలా వర్కౌట్ చేస్తే అసలు తెలియకుండానే వెయిట్ లాస్ అవుతారు. అది ఇంకా ఎంజాయ్మెంట్ చాలా బాగుంటుంది. అండ్ ఇదేంటంటే మీకు కంప్లీట్ బాడీ వర్కౌట్ అండి. నేను మీకు ఇప్పుడు చెప్పేది ఏంటంటే కంప్లీట్ బాడీ మీకు దీంట్లో వర్కౌట్ అయిపోతుంది. ఇంకా మీరు ఏ ఎక్సర్సైజ్ చేయక్కర్లేదు. ఈ 2 ఎక్సర్సైజెస్ చేస్తే మీ బాడీ షేప్లో వస్తుంది అండ్ ఆల్సో కంప్లీట్గా వెయిట్ లాస్ కూడా అవుతుంది. నిజంగానే నమ్మండి. సో నేను చెప్పింది ఫస్ట్ ట్రై చేసి చూడండి. సో ఫస్ట్ దీంట్లో ఏంటంటే ఈ బాల్ ఉంది కదా, ఇలా మనం కింద పెడతాం ఫస్ట్. ఓకేనా? పెట్టి ఇలా లిఫ్ట్ చేయాలి. ఓకే, లిఫ్ట్ చేసి ఇలా పైకి త్రో చేయాలి. త్రో చేసి జంప్ చేయాలి. ఓకే, ఇది ఎక్సర్సైజ్. సో బాల్ని సింపుల్ బట్ ఫన్ ఇలా లిఫ్ట్ చేసి ఇలా పైకి విసిరి యూ హ్యావ్ టు జంప్. ఓకే, ఇట్లా చూపిస్తాను చూడండి. 1 2 3 ఇట్లా మీకు సైడ్ వైజ్ కూడా చూపిస్తాను చూడండి. 1 2 3 మంచిగా జంప్ చేయండి. ఫుల్ నా బాడీ చూడండి, ఫుల్ నేను మొత్తం స్ట్రెచ్ చేసి జంప్ చేస్తున్నాను చూడండి. 4 బెండ్ చేయాలి కంప్లీట్గా అండ్ స్ట్రెచ్ చేసి జంప్ చేయాలి. దీనివల్ల ఏంటంటే మీకు కంప్లీట్గా మీ బాడీ మొత్తం కదులుతుంది. చూడండి, ఇట్లా బెండ్ అయ్యి మీ నడుము బెండ్ అవ్వడం వల్ల మీకు ఏమవుతుందంటే ఇదంతా కూడా స్ట్రెచ్ అవుతుంది. అండ్ మీకు ఇట్లా లిఫ్ట్ చేయడం వల్ల ఏంటంటే మీ అప్పర్ బాడీ స్ట్రెచ్ అవుతుంది. అండ్ ఇలా త్రో చేయడం వల్ల ఏంటంటే కంప్లీట్గా మీకు కార్డియో కూడా అవుతుంది జంప్ చేయడం వల్ల. సో కంప్లీట్ బాడీ వర్కౌట్. ఈ వర్కౌట్ ఒక్కటి చేస్తే మీ కంప్లీట్ బాడీ షేప్లో వస్తుంది. సో ఇది మంచిగా చేయండి. ఆల్మోస్ట్ 10 టైమ్స్ చేయండి. ఓకే, ఎలా అంటే 1 2 ఇట్లా కంప్లీట్గా మంచిగా త్రో చేయండి పైకి. ఓకే, 3 కంప్లీట్ ఎఫర్ట్ పెట్టి త్రో చేయండి. నిజంగా త్రో చేసినట్టు కంప్లీట్ ఎఫర్ట్ పెట్టి పైకి లిఫ్ట్ చేసి త్రో చేయండి. మంచిగా జంప్ చేయండి. దీనివల్ల ఏంటంటే మీకు కంప్లీట్గా మీరు జంప్ చేసి ఇలా త్రో చేయడం వల్ల చాలా క్యాలరీస్ బర్న్ అవుతాయి. అండ్ క్యాలరీస్ బర్న్ అవ్వడమే కాదు, మీరు ఇట్లా లిఫ్ట్ చేసి త్రో చేయడం వల్ల మొత్తం బాడీ అంతా కదులుతుంది కదా. సో టోటల్ బాడీ షేప్లోకి వస్తుంది. ఇంకా మీరు వేరే ఎక్సర్సైజ్ చేయక్కర్లే. అండ్ ఒకవేళ మీరు జంప్ చేయలేకపోతున్నారు అంటే కొంతమంది జంప్ చేయలేరు. సో వాళ్ళ కోసం ఏంటంటే మీరు జంప్ చేయక్కర్లేదు. జస్ట్ బాల్ని లిఫ్ట్ చేసి ఇలా 1 చూడండి, జస్ట్ నేను నా కాళ్ళని లిఫ్ట్ చేస్తున్నాను చూడండి. 2 జంప్ చేయట్లేదు. సో ఒకవేళ మీరు జంప్ చేయలేరు, ఓకే, జంప్ చేస్తే మీకు ప్రాబ్లం ఉంది. సో ఆర్ బిగినర్స్ ఆర్ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు ఎక్సర్సైజ్ అండ్ మీకు జంప్ చేయడం ప్రాబ్లం అయితే ఇలా కూడా చేయొచ్చు. ఇప్పుడు నేను సైడ్ నుంచి చూపిస్తాను. ఇదే చూడండి, 1 జంప్ చేయకుండా జస్ట్ కంప్లీట్గా బాడీని స్ట్రెచ్ చేయండి. 2 చూడండి, దీనివల్ల చూడండి నా బాడీ అంతా స్ట్రెచ్ అవుతుంది. 3 4 5 ఇలా. సో దీనివల్ల చూడండి ఇక్కడ నాకు నా లోవర్ బ్యాక్ ఎక్సర్సైజ్ అయింది దీనివల్ల. ఓకే, అండ్ నా కాళ్ళు స్ట్రెచ్ అవుతున్నాయి అండ్ నా స్టమక్ ఎక్సర్సైజ్ కూడా అవుతుంది. ఎందుకంటే నేను ఇలా
స్టమక్ పైన ప్రెషర్ పెట్టి నేను ఇట్లా లిఫ్ట్ చేస్తున్నా బాల్. సో స్టమక్ ఎక్సర్సైజ్ కూడా అవుతుంది అండ్ చెస్ట్ ఎవరికైతే బాగా ఎక్కువ ఫ్యాట్ ఇక్కడంతా చేరిపోయి ఉంటుందో ఇది కూడా స్ట్రెచ్ అవుతుంది కాబట్టి షోల్డర్స్ కూడా స్ట్రెచ్ అవుతాయి కాబట్టి ఈ హ్యాండ్స్ కూడా తగ్గుతాయండి. ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల హ్యాండ్స్ తగ్గుతాయి అండ్ ఇలా లిఫ్ట్ చేసి ఇలా త్రో చేయడం వల్ల ఇవన్నీ కూడా మీకు షేప్లోకి వస్తాయి. ఇన్ని యూజెస్ ఉన్నాయి దీనివల్ల. సో నెక్స్ట్ ఎక్సర్సైజ్ చెప్తాను మీకు. సో ఇదొక ఎక్సర్సైజ్, ఇది కంప్లీట్ బాడీ వర్కౌట్. నెక్స్ట్ ఎక్సర్సైజ్ చెప్తాను. ఈ ఎక్సర్సైజ్ వల్ల ఏంటంటే మీకు కంప్లీట్గా సైడ్ వైస్ మీరు సన్నగా అవుతారనమాట. కంప్లీట్గా ఇట్లా సన్నగా అవ్వడానికి. ఆర్ కొంతమంది అంటారు కదా షేప్లో ఉంటే బాగుంటుంది, వెయిట్ తగ్గుతూ ఉంటారు కానీ షేప్లో ఎలా రావాలో తెలియదు వాళ్ళకి. సో ఆ షేప్ రావాలి అంటే ఈ ఎక్సర్సైజ్ చేయండి. ఓకే, సో ఈ బాల్ని ఇలా పట్టుకోండి ఫ్రంట్. సో చూడండి ఎక్కడ నేను ఎల్బో బెండ్ చేయట్లేదు, ఇట్లా స్ట్రైట్గా పట్టుకోవాలి. ఇలా స్ట్రైట్గా పట్టుకొని కంప్లీట్గా ట్విస్ట్ చేయండి. వాల్ సైడ్కి ట్విస్ట్ చేయాలి, కంప్లీట్గా ట్విస్ట్ చేయాలి. ఓకేనా, కంప్లీట్ 360 degreesలో ట్విస్ట్ చేయాలి. ఓకేనా, కంప్లీట్ ట్విస్ట్. ఓకే, నేను మీకు సైడ్ నుంచి కూడా చూపిస్తాను. చూడండి సైడ్ నుంచి చేస్తే 1, చూడండి కంప్లీట్ ట్విస్ట్ చేయాలి. 2, 3, 4, 5 చాలా మంచి ఎక్సర్సైజ్ ఇది. 6, దీనివల్ల ఏంటంటే మీకు ఈ సైడ్ అంతా కూడా ఫ్యాట్ తగ్గి మంచి షేప్లోకి వస్తారు. ఈవెన్ మీ షోల్డర్స్, మీ సైడ్ ఫ్యాట్, మీ బెల్లీ ఫ్యాట్, మీ ఏమంటారు లవ్ హ్యాండిల్స్ ఇవన్నీ కూడా తగ్గుతాయి. కంప్లీట్ ఇది ఒక్క ఎక్సర్సైజ్ వల్ల మీరు వెయిట్ లాస్ అవ్వడమే కాదు, ఇదేంటంటే మీకు మంచి ఆఫర్ లాగా. మీరు వెయిట్ లాస్ అవ్వడమే కాదు షేప్లోకి కూడా వస్తారు. ఎందుకంటే వెయిట్ లాస్ ఒక్కటే ఇంపార్టెంట్ కాదు, దాంతోపాటు బాడీ షేప్లో రావడం కూడా ఇంపార్టెంట్ కదా. సో ఈ 2 ఎక్సర్సైజెస్ వల్ల మీరు బాడీ తగ్గడమే కాదు షేప్లో కూడా వస్తారు. నేను మళ్ళీ ఇంకొకసారి చూపిస్తాను చూడండి. ఇలా ఫ్రంట్ ఇలా పట్టుకొని మంచిగా కంప్లీట్ ట్విస్ట్ చేసి గోడను చూడండి. ఓకేనా, కంప్లీట్ వెనక్కి చూడగలగాలి మీరు. ఫస్ట్లో మీరు ఎంత చేయగలుగుతారో, ఒకవేళ మీరు ఇంతనే చేయగలుగుతున్నారు అనుకోండి, ఫస్ట్లో ఇంతనే చేయండి, మీకు ఎంత అవుతే అంత చేయండి. బట్ కంప్లీట్గా ట్విస్ట్ చేయడానికి ట్రై చేయండి. ఎంతవరకు చేయగలుగుతారో ఫస్ట్ అంతవరకే స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసి చేస్తూ ఉండండి. 3, 4 ఇలా 5. సో ఇది 10 సెట్స్. ఇది కూడా 10 సెట్స్. మార్నింగ్ ఆఫ్టర్నూన్ చేస్తే ఇంకా బెటర్. మార్నింగ్ ఆఫ్టర్నూన్ నైట్ 10 టైమ్స్ చేయాలి. 10 టైమ్స్ ఫస్ట్, 10 టైమ్స్ ఈ ఎక్సర్సైజ్ 2 కలిపి చేసినారంటే మీరు కంప్లీట్గా తగ్గుతారు, విత్ షేప్లో వస్తారు. అండ్ ఏంటంటే ఈ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మీరు ఎంజాయ్ చేసుకుంటూ చేయొచ్చు. పిల్లలతో మంచిగా చేయండి ఈ ఎక్సర్సైజ్. పిల్లలకి కూడా చాలా మంచిది ఎక్సర్సైజ్. పిల్లలతో ఈ ఎక్సర్సైజ్ చేపిస్తే వాళ్ళకి ఇంకా హైట్ గ్రోత్ కూడా వస్తుంది. బికాజ్ మీరు స్ట్రెచ్ చేపిస్తున్నారు కదా, ఈ బాల్ ఎక్సర్సైజ్లో వాళ్ళని స్ట్రెచ్ చేయమని చెప్తున్నారు కాబట్టి వాళ్ళకి హైట్ గ్రోత్ కూడా అవుతుంది. సో పిల్లలతో చేయండి, మీరు చేయండి, ఏ ఏజ్ వాళ్ళైనా చేయొచ్చు. చాలా మంచి ఎక్సర్సైజ్ చెప్పాను మీకు. సో ఇది ఫాలో అయ్యి చూడండి. ఈ 2 ఎక్సర్సైజెస్ వల్ల మీరు కంప్లీట్గా హెల్దీగా అండ్ ఇన్ షేప్, మంచి షేప్లో వస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ సిరీస్లో మనం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.